హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత వ్లాగ్స్. నేను ఈరోజు ప్రెషర్ కుక్కర్‌లో వెజ్ పులావ్ అనేది చేశాను. సూపర్ టేస్టీగా వచ్చింది. దీని ప్రాసెస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్టు ఆయిల్ వేసి హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, పట్టా, లవంగం అవన్నీ వేసి ఆనియన్స్ మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అవన్నీ వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్నాక ఒక మిక్సీ జార్‌లో పచ్చిమిరపకాయ, అల్లము, తెల్లగడ్డ, కొంచెం పచ్చి కొబ్బరి వేసుకొని మిక్సీ కొంచెం పేస్ట్‌గా కొంచెం దొగ్గడగా చేసుకొని అది నూనెలో బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. బాగా వేయించుకున్నాక దాంట్లో కొంచెం సాల్ట్, పసుపు వేసుకోవాలి. వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్నాక దాంట్లో ఉప్పు, కారము, చికెన్ మసాలా, అలానే కొంచెం గరం మసాలా ఉంటే కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలానే కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అలానే వేసేయాలి. అలానే 5 మినిట్స్ బాగా కలుపుకున్నాక లైట్గా పెరుగు యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఆప్షన్. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నేనైతే వేసుకున్నాను. పెరుగు వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది, అందుకనేసి వేసుకున్నాను నేను. మీకు వద్దకపోతే స్కిప్ చేసేయండి, వేసుకుంటే బాగుంటుంది అంతే. మళ్ళీ దానికి 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని వాటర్ మరిగేంత వరకు ఉండాలి. లైట్గా టేస్టింగ్ సాల్ట్ ఉంటే కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఆ వాటర్ మరుగుతున్నప్పుడు దాంట్లో బియ్యం వేసుకున్నాను. బియ్యం వేసుకున్నాక 3 విజిల్స్ కుక్కర్లో పెట్టాలి. 3